హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటీ సోమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, ఫస్ట్ అయితే హెయిర్ కోసం ఒక మంచి ఆయిల్ని చూపించబోతున్నాను. అది కూడా అలోవెరా హెయిర్ ఆయిల్ అనమాట. చాలా బాగుంటుంది, హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, ప్లస్ ఊడిపోకుండా కూడా ఉంటుంది. రెగ్యులర్ ఆయిల్ పెట్టుకునే బదులు ఇలాంటి ఏదైనా హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ చాలా లేతవి తీసుకుంటున్నాను. మీరు ముదురు తీసుకున్నట్టయితే లోపల జెల్ మాత్రమే కలెక్ట్ చేసుకోండి. నేను లేతవి తీసుకున్నా కాబట్టి డైరెక్ట్ కట్ చేసి వేస్తున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ ఎట్లా అనేది మీకు చూపిస్తాను. ముందుగా కొంచెం థిక్గా ఉన్న గిన్నె ఏదైనా పెట్టుకోండి, కడాయి అయినా సరే గిన్నె అయినా సరే. ఇది మరగడానికి మనకు కనీసం ఒక 15 మినిట్స్ పడుతుంది కాబట్టి థిక్గా ఉన్నది తీసుకోండి. మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు, చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మన హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది అలోవెరా వల్ల, నరిష్ అవుతుంది, ఇంకా ఊడిపోకుండా కూడా ఉంటుంది. స్కాల్ప్ అనేది మంచిగా ఏమంటారు, బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా అవుతుంది, అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ పారాషూట్ తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏది యూజ్ చేస్తున్నారో అదే తీసుకోండి. ఒక 200 ml వరకు అయితే నేను తీసుకున్నాను. నేను డైరెక్ట్ అలోవెరా అయితే వాష్ చేశాను అనమాట. ఫస్ట్ మనం తెంపగానే ఎల్లో కలర్ జెల్ వస్తుంది కదా, అది కొంచెం పోయేదాకా ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేసుకున్నాను. నేను మీకు ముందు చెప్పినట్టు ఇది లేతది. ఒకవేళ ముద్దది బాగా థిక్గా ఉంటాయి కదా ఆకులు, అవైతే మీరు ఓన్లీ లోపల జెల్ కలెక్ట్ చేసి వేసుకోండి. సో ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్. నేను మంచి లేతవి తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ పొట్టుతో సహా వేసేసాను. ఇది మనకి బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది. ఇట్లా మనకి నురుగులాగా వస్తుందన్నమాట, పొంగు ఫుల్గా పొంగుతుంది. సో గిన్నె కొంచెం చూసుకోండి. ఇలా ఉన్న అలోవెరా మొత్తం మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. నేను చెప్పినట్టు పొంగుతుంది అలోవెరా మంచిగా. ఇప్పుడే మనకి నూనెలో మరుగుతుందన్నమాట. అలోవెరాలో ఉన్న క్వాలిటీస్ అన్నీ మనకి మంచిగా ఎయిర్ ఆయిల్లోకి దిగుతాయి అన్నమాట. అప్పటి వరకు మనం వీటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పెప్పరు. మీరు మిరియాలు ఉంటాయి కదా, వాటిని కొంచెం కచ్చపచ్చగా చేసి వేసుకోండి. ఇది మీ హెయిర్ లాస్ని కంట్రోల్ చేస్తుంది, అట్లనే నరిష్ చేస్తుంది, డ్రై హెయిర్ని మంచిగా హైడ్రేట్ చేస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి పెప్పర్లో. కొంచెం అట్లా కచ్చపచ్చగా దంచి వేసుకోండి, లేకపోతే రాగా వేసినా పర్లేదు. ఆల్రెడీ హాఫ్ అయిపోయింది మన ప్రాసెస్ అనేది. నేను ఇప్పుడు పెప్పర్ వేసాను అనమాట. ఆయిల్ అనేది బాగా అంటే బాగా మరగాలి. మనం వేసిన ముక్కలు మొత్తం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా పొంగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకోండి. లాస్ట్కి మనకి ఆయిల్ రెడీ అయిందన్నప్పుడు ఈ పొంగంతా పోయి మనకి నార్మల్ ఆయిల్ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, పొంగంతా పోయి మనం ఇందాక ఎంత పోసామో ఆయిల్ అంత అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చేసింది అనమాట. మనం ఈ అలోవెరా ముక్కలు వాటిని కలర్ని బట్టి, వాటిని షేప్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అయిందా లేదా అని. ఇంక ఇప్పుడు నేను ఇది గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మంచి కలర్ అయితే వచ్చేసింది. దీన్ని అట్లా కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత ఎయిర్ టైట్ బాటిల్లో, గాజు సీసాలో మనం స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇది వీక్లీ ట్వైస్ మనం రెగ్యులర్గా ఆయిల్ ఎప్పుడెప్పుడు అప్లై చేసుకుంటామో అప్పుడు దీన్నే పెట్టేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైనా పెట్టుకునే ముందు కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచి యూజెస్ ఉంటాయి మనకి. నేను రెగ్యులర్గా కూడా కొంచెం గోరువెచ్చగా చేసి పెట్టుకుంటాను. సో నాకు ఆ బాటిల్ నిండిన తర్వాత కొంచెం అయింది. ఈరోజు నైట్కి నేను ఇది అప్లై చేసేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్ 10 days అనమాట మేము ఇంటికి వెళ్ళినాము. 10 days అవుతుంది. 10 days తర్వాత ఈరోజే వచ్చినాము. ఇదంతా లగేజ్ అనమాట. ఇంకా సమ్మర్ ఎండింగ్కి వచ్చేసింది కదా, సమ్మర్ హాలిడేస్ అన్నట్టు కొన్ని రోజులు వెళ్ళాము, ఒక 10 days అట్లా. హాలిడేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే వెళ్ళలేదు. అదే అంటే పెళ్ళికి వెళ్ళొచ్చాము ఒక రోజు అంతే. సో ఒక 1 week అట్లా బ్రేక్ తీసుకుందామని వెళ్ళాము. ఇదంతా లగేజ్ అనమాట. ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు.
సో ఏమేమి తీసుకొచ్చినా ఏంటనేది చిన్న గ్లిమ్స్ లాగా మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఏమో చింతపండు అనమాట, మేజర్ రోలు. అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచైనా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచైనా తెచ్చుకుంటాము. అక్కడి నుంచి అయినా ఇక్కడి నుంచి అయినా వస్తుంది. ఈసారి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తెచ్చుకున్నాను. సో అంతా అమ్మ మంచిగా ఇట్లా కొట్టి గింజ అదంతా తీసేసి ఉంటుంది. సో ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జే కాబట్టి, ఇంతకుముందు పట్టేది కాదు, ఇప్పుడు ఫ్రిడ్జ్ పెద్దది కాబట్టి ఇదంతా మంచిగా ఇట్లా దగ్గరికి అనేసి కింద బాస్కెట్లో పెడతాను. ఇంకా అట్లనే రేషన్ బియ్యము, కొన్ని మ్యాంగోసు, మెయిన్గా మామిడికాయ పచ్చడి. సమ్మర్ అంటేనే మామిడికాయ పచ్చడి. ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉండి పెట్టినాక తీసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ పోవుడు వచ్చి కుదరదని. అట్లనే రైస్ బ్యాగు, రేషన్ బియ్యము, ఇడ్లీకి దోశకి మామూలుగా బియ్యం పిండికి అవసరం అవుతాయి కదా అవి. ఆ తర్వాత బట్టలు మావి చాలా అక్కడ వదిలేసినాం అనమాట. మొన్న పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడే ఉండిపోయినాయి. ఎక్కువ లగేజ్ అయిపోయింది, తీసుకురావడం కుదరలేదు. మళ్ళీ బస్సులలో ప్రయాణము కాబట్టి అంత లగేజ్ క్యారీ చేయడం కష్టం అనేసి ఇంకొన్ని అక్కడే పెట్టినట్టుమే. కొన్ని బ్యాగులు తీసుకొని వచ్చినాము. ఇంకా కొంచెం కరివేపాకు, ఇక అవన్నీ నార్మల్ థింగ్సే అనమాట. ఒక్కసారి ఓవరాల్గా గ్లిమ్స్ ఎదురు కానీ వస్తలేదా? ఇది మామిడికాయ పచ్చడి అనమాట. మూత అంత గట్టిగా లే జరుగు, డబ్బా తిరుగుతుంది. ఇది పచ్చడి ఆలుతో ఇంత డబ్బా తీసుకొచ్చాము. అయినట్టు అనిపిస్తుంది కొంచెం, తిప్పి చూడాలి. ఈ కొన్ని మందార పువ్వులు తీసుకొచ్చాను, హెయిర్ ఆయిల్ చేసుకుందామని. చాలా రోజులు అవుతుంది. అండ్ కొంచెం తోటకూర, ఇంకా కరివేపాకు, ఇలా కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ మందార 2 రకాలు, అలాగే కొంచెం తోటకూర, మామిడికాయ పచ్చడ, మ్యాంగోసు, కరివేపాకు, పుదీనా, కొన్ని దొండకాయలు. ఇంకా ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ తెచ్చుకోవడం కామనే కదా. సో ఇవన్నీ ఎక్కువ రోజులు వస్తాయి. ఈ ఆకుకూరలు అయితే, పుదీనా, కరివేపాకు అయితే మంచిగా ఎక్కువ స్టోర్ చేసుకుంటాను డిఫరెంట్గా. తర్వాత ఇవి రేషన్ బియ్యం కూడా పిండి పట్టించుకోవడానికి, అట్లేదు దోశకు కూడా. ఈ మ్యాంగోస్ ఏమో మేము వచ్చేటప్పుడు ప్రజ్ఞాపూర్లో రోడ్డు మీద అమ్ముతారు కదా, అక్కడ తీసుకొచ్చామన్నమాట. జామకాయలు కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న రైస్ బ్యాగ్ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము. సో ఇవన్నీ సర్దాలి. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి. ఈ చిన్న బ్యాగ్ ఏమో వచ్చేదనమాట, లగేజ్. బట్టలు ఉన్నాయి వచ్చేవి ఇందులో. సో ఫస్ట్ అయితే నేను వెజ్జీస్ అవి సర్దుతాను. ఇవన్నీ మంచిగా స్టోర్ చేసుకుంటే కనీసం 1.5 మంత్ అయితే వస్తుంది. నాకు కరివేపాకు డిఫరెంట్ డబ్బాలలో వేసుకొని, టిష్యూస్ పేపర్ కానీ లేకపోతే అట్లా వేసుకొని పెట్టుకుంటే మంచిగా ఎక్కువ రోజులే వస్తుంది. సో ఇంకా ఇందులో పుదీనా కూడా ఉంది. కొన్ని అయితే వేర్లతో సహా తెచ్చాయి అనమాట. ఎంత పెట్టినా ఏనుకోవట్లేదు మా దాంట్లో అయితే, మా కుండీలలో. ఈ ఎక్కువగా ఉన్న ఏంటి అంటే ఊరి నుంచి ఎక్కువ తీసుకొస్తాను ఏమున్నా పుదీనా, కరివేపాకు ఇట్లా. ఎందుకంటే ఎవరికైనా ఇవ్వడానికి నైబర్స్ ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళు కూడా మంచిగా ఫ్రిడ్జ్లలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి. ఇంతకుముందంటే 5 రూపాయలకి అట్లా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు అయింది. అసలు కరివేపాకే ఇవ్వట్లేదు. మళ్ళీ ఎంత ఒక 1 వీక్ 10 డేస్కే వస్తుంది అనమాట. మళ్ళీ అదంతా లేతది, అంత బాగా ఏం దొరకట్లేదు ఇక్కడ. సమ్మర్ కదా, ఇంకా ఏం అంత మంచిగా ఏం ఉండవు. ఇప్పుడైతే నేను కూరగాయలన్నీ ఫ్రెష్గా నుంచి తెప్పిస్తున్నాను కాబట్టి ఇంకా మార్కెట్లో అట్లా పెద్ద ఏం కొనుక్కు రావట్లేదు. మార్కెట్లో అయితే ఫుల్ రేట్స్ ఉన్నాయి. నాకు బయటతో కంపేర్ చేసుకుంటే దాంట్లోనే బాగా అనిపిస్తుంది. ఎక్కువ అందులోనే ఆర్డర్ చేసుకుంటున్నాను. ఈ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ ఉండట్లేదు కదా, అటు ఇటు వెళ్తున్నాం కాబట్టి తక్కువనే కూరగాయలు వాడడము, ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోవడమే. ఈ ఫ్రెష్వి చెట్టు మీద నుంచి తెంపినవి వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మెయిన్ కర్రీ అయితే దొండకాయ నేను ఆల్రెడీ కొంచెం పప్పు వేసాను, చాలా బాగుండే. తోటకూర వండాను, చాలా బాగుంది. ఫ్రెష్గా ఉంటాయి కదా ఎంతైనా, మనం కెమికల్స్ ఏమి వేసి పండించాం కాబట్టి న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మంచిగా టేస్టీగా ఉంటాయి. కొంచెం కూర అయినా కూడా మంచిగా కమ్మగా అవుతుంది.
ఇంకా ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది, అరౌండ్ 8:30 అట్లా అయిపోతుంది. సో ఇవన్నీ నేను ఫస్ట్ గబగబా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ డే ఎవరికైనా ఇచ్చేది ఉంటే ఇచ్చి ఆ తర్వాత నేను బాక్స్లలో వేసి పెట్టుకుంటాను. మామూలుగా కంటైనర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, వాటిలో టిష్యూ వేసి పెట్టేసుకుంటాను ఎక్కువ రోజులు స్టోర్ ఉండేలాగా. ఈ కరివేపాకు అంతా చూస్తుంటేనైతే ఫ్రెష్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. కొంచెం పొడి కొట్టేసుకోవాలనిపిస్తుంది నాకు చూస్తే. ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా ఇవన్నీ కామన్గా ఉండేవే. ఇంకా పిండి వంటలు అవంటే మెయిన్గా పండగలు అవుతాయి కదా, దసరా సంక్రాంతి అప్పుడు మాత్రమే ఉంటాయి, చేస్తాము అప్పుడే కాబట్టి అప్పుడు తెచ్చుకుంటాము. ఇంకా మిగతా టైంలో ఉండేవి ఏంటంటే పప్పులు ఉప్పులు, ఈ కారము చింతపండు పచ్చడి ఇవే ఉంటాయి. పప్పులు కూడా మాకేం పండవు కాబట్టి అన్నీ బయట కొనుక్కోవడమే. పచ్చడి చింతపండు ఎస్పెషల్గా బియ్యము, ఇంకా రైస్ అయితే మొత్తం మాకు మా ఇంటి దగ్గర నుంచి వస్తాయి పొలంవి. ఇంకా సమ్మర్ వస్తే మెయిన్గా ఏంటంటే స్పెషల్గా పచ్చడి ఉంటుంది. ఇంక ఈసారి మరీ ఒక 2-3 రోజులు ఆగి మరీ పెట్టించుకొని వచ్చిన అనమాట నేను. ఇది నేను ముందు వీడియోలో చూపించినట్టు ఈ బాక్స్లో పెట్టింది నాకే అనమాట. పెట్టేటప్పుడే డైరెక్ట్ ఇందులో పెట్టింది మా మమ్మీ. ఒక 3 days తర్వాత నేను మంచిగా కలిపి మా ఇంట్లో ఉన్న జాడీలోకి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. జాడీ లాస్ట్ ఇయర్ కొనుక్కొచ్చుకున్నాను నేను. సో అది ఎప్పుడో అయిపోయింది చట్నీ, దాన్ని కడిగి తుడిచి పెట్టేశాను. మళ్ళీ ఒకసారి అట్లా తుడుచుకొని ఇదంతా మిక్స్ చేసుకొని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా మంచిగా సంవత్సరం దాకా వస్తుంది. మళ్ళీ ఇంకొన్ని రోజులు అయితే మా అత్తయ్య కూడా పంపిస్తారు. ప్లాస్టిక్ వాటిలలో కంటే జాడీలలోనే మంచిగా ఉంటుంది అనమాట, ఖరాబ్ కాకుండా. బయట కొంచెం ఒక చిన్న జాడీలు ఉంటాయి కదా బుడ్డివి, వాటిలో కొంచెం పక్కన తీసి పెట్టుకుంటాను. ఇంకా మొత్తం అంతా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. బయట కూడా ఉంటుంది బట్ అందులో అయితే మంచిగా రెడ్డిష్గా అట్లనే ఉంటుంది కదా అనేసి పెట్టేస్తున్నాను. ఇంకా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే యమ్మీ ఉంటుంది. నేనైతే నెయ్యి తినాను, ఇది అచ్చు కోసం కలుపుతున్నాను. మామిడికాయ పచ్చడి నాకు ఇష్టం, అచ్చుకు కూడా సేమ్ అంతే ఇష్టం అనమాట. కొత్తలో ఉన్నప్పుడైతే చాలా అంటే చాలా ఎక్కువ తింటాము. సో ఇది ఈరోజు మన వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై సీ యూ అంటిల్ నెక్స్ట్ వీడియో.